ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. Choosing rather to suffer affliction with the people of God than to enjoy the pleasure of sin for a season. భోగభాగ్యాలతో సిరి సంపదలతో ఉన్నత స్థితిలో జీవించడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ మోషే గారు అల్పకాలము అంటే తన జీవిత కాలంలో అనుభవించు సుఖము కంటే దేవుని ప్రజలతో అనుభవించు శ్రమ వలన ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు ఆయన దృష్టి కలిగి ఉన్నాడు. కనుకనే ఫరో కుమార్తెకు కుమారునిగా పిలువబడడం ఇష్టం లేక దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటకు సిద్ధపడ్డాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బహు సంతానం గలవారై అభివృద్ధి చెందుతున్న సమయంలో ఐగుప్తు రాజు ఇశ్రాయేలీలకు పుట్టిన మగ సంతానంను చంపమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు మోషే తల్లి మోషేను 3 నెలల వరకు దాచి పెంచినది. కానీ ఇక దాచలేక జమ్ము పెట్టెలో పెట్టి ఒక నదిలో వదిలింది. ఫరో కుమార్తె స్నానమునకు అక్కడికి వచ్చినప్పుడు ఆ పెట్టెను చూచి దానిలో ఉన్న పిల్లవాడిని చూచి కనికరపడి పాలిచ్చి పెంచమని మోషే తల్లికే ఇచ్చులాగున అక్కడ మోషే అక్క దాదిగా ఆమెను అక్కడకు తెచ్చింది. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు తీసుకొని రాబడ్డాడు. అప్పుడు మోషే ఒక రాణిగారి కుమారుడు, అంటే ఒక యువరాజు. ఎంత ఉన్నత స్థితి, సకల విద్యా ప్రావీణ్యం కలిగి ఎంతో మంచి స్థితిలో ఉన్నాడు. కానీ అక్కడ తన ప్రజలైన ఇశ్రాయేలీలు పడుచున్న బాధలను శ్రమలను చూచాడు. ఈ కొద్దిపాటి జీవితంలో ఉండే ఈ భోగాలు కంటే దేవుని ప్రజలతో శ్రమ గొప్పది అనుకుని వాటిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. మరి ఈ రోజుల్లో చాలామంది దేవుని కంటే ఉన్నత పదవుల్ని, పేరు ప్రతిష్టల్ని, హోదాల్ని విడిచిపెట్టుకోలేక బ్రతికేస్తున్నారు. కానీ నిత్య జీవంలో కలిగే సంతోషం, ఆనందం తెలిసిన వారు అలా చేయలేరు. మా తండ్రి ఆ అధికారి, ఈ అధికారి, ఆ మంత్రి, ఈ మంత్రి అని వారి బిడ్డలు అని అలా పిలిపించుకోవడం, బ్రతకడం అంటే ఇష్టం. మోషే కూడా ఒక రాణికి కుమారుడిగా మంచి పేరు ప్రఖ్యాతలతో జీవించవచ్చు. కానీ అన్నీ వ్యర్థం అని ఎరిగిన వాడు కనుక మోషే దేవునికి ఇల్లంతటిలో నమ్మకమైన వానిగా దేవునిచే పిలువబడ్డాడు. నీవు కూడా దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు జీవించుదువుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో వినిన వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకుని జీవించే బ్రతుకును అందరికీ దయచేయండి. అవును ప్రభా, ఈ లోకంలో జీవించే పాపభోగముల కంటే తండ్రి నాయనా నీ అందు మేము నిలకడ స్థిరత్వం కలిగి జీవించడమే మేలు నాయన. మీరిచ్చే నిత్యానందాన్ని పొందుకునే కృపను మా అందరికీ దయచేయండి. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, టెట్ ఎగ్జామ్, డిఎస్సి గ్రూప్స్ రాసిన బిడ్డల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇంకా రాయవలసిన బిడ్డలకి సమయోచితమైన జ్ఞానం దయచేసి, జ్ఞానమును వివేకమును దయచేసి వారికి మంచి ఫలితాలను, మంచి భవిష్యత్తును దయచేయండి. ప్రార్థన అవసరత కోరిన ఇంకా అనేక మంది బిడ్డల్ని నాయన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తున్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నామా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.